మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. ఒకవైపేమో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇంకోవైపేమో మన మెగాస్టార్ చిరంజీవి గారు. వీళ్ళ మూవీస్‌లో మీరు ఎవరు మూవీ హిట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకోటొచ్చేసి డైరెక్టర్ విషయానికొస్తే ఒకవైపేమో అండ్ ఇంతకు ముందు ఏ ఫ్లాప్ పడని డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఇంకోవైపేమో 3 సంవత్సరాల కష్టం మన మారుతి గారు. వీళ్ళిద్దరిట్లో కూడా ఎవరు మూవీ హిట్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే అండ్ ఈ సంక్రాంతికి మాత్రం నిజంగానే ఒక ఆడియన్స్‌కి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండ్ పైసా వసూలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సంక్రాంతికి మాస్ మూవీస్ చూసి 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 బోర్ కొట్టిన ఆడియన్స్కి ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత 13 సంవత్సరాల తర్వాత మన డార్లింగ్ అండ్ ఒక ఎంటర్టైన్తో, ఒక కామెడీతో, ఒక హర్రర్ మూవీతో వస్తున్నాడు. అలాగే ఫస్ట్ టైం మన చిరంజీవి గారిని ఒక డైరెక్టర్ యాజ్ ఎ ఆడియన్స్గా ఎలా చూడాలనుకుంటున్నాడో తను కష్టపడి ఆ కథను మెగాస్టార్ వరకు తీసుకెళ్ళి అండ్ బట్ తన అనుకున్నది అనుకున్నట్టు తీసేయాలి. నిజంగా వీళ్ళిద్దరికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి ఆ థియేటర్లో ఎలా ఉందో మీరు ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ చేయండి. నేను కూడా వీలైతే 100% 2 మూవీస్ వెళ్ళి నేను మీతో షేర్ చేసుకున్న 100% నేను డెఫినెట్గా మూవీస్ రివ్యూ కూడా ఇస్తాను. మరి మీరు ఎలా ఉందో చూసి వచ్చి నాకు కామెంట్ చేయండి. బట్ ఈ మూవీకి మాత్రం ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నేను పర్సనల్గా నిజంగా చెప్తున్నా, జెన్యున్గా చాలా కష్టపడ్డాడు. మనం బడ్జెట్ పెట్టేటప్పుడు ఎంత అవుతుందో తెలియదు, ఈ మూవీ ఫ్లాప్ అవుతుందో తెలియదు, బట్ ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో తెలియదు, బట్ దీన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. బట్ వల్ల ఏవి నమ్మకుండా తను నిజంగా ఒక డైరెక్టర్ని, తను నమ్మిన కథని, తను నమ్మిన హీరోని అసలు నిజంగా నాకైతే ఇంత మంచి ప్రొడ్యూసర్ ఉంటాడా ఇండస్ట్రీలో అనిపించింది. ప్రతి ఒక్క రూపాయి చాలా కష్టపడి పెట్టాడు. బట్ ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజే కాలేదు. మీరు ఒకసారి చూడండి, 2 మూవీస్ ట్రైలర్స్ వచ్చాయి. బట్ నిజంగా అనిల్ అన్న మూవీ ట్రైలర్లో మాత్రం అనిల్ అన్న మార్క్ అంతగా లేదనిపించింది. ఎందుకంటే నాకైతే చాలా కొంచెం రొటీన్గా అనిపించింది. బట్ నిజంగా మారుతి గారు ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెంచుతూ 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 వస్తున్నారు. ఒక్కసారి సెకండ్ ట్రైలర్ తీశాడు. నిజంగా అసలు దాన్ని ఏ దేని పెట్టుకొని రాసాడో తెలియదు, కానీ నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. జెన్యున్గా నాకు చాలా గూస్ బంప్స్ తెప్పించాయి. బట్ అందుకేనేమో టీజీ విశ్వప్రసాద్ గారు కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిజంగా ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం ఈ మూవీ నాకైతే మనస్ఫూర్తి చెప్తున్నారు, 2 మూవీస్ హిట్ కావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటా. ఎందుకంటే ప్రొడ్యూసర్లు కూడా ఇద్దరు చాలా లాభం రావాలి. బట్ తెలుగు ఆడియన్స్ కూడా దీన్ని చాలా ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటా. ఎందుకంటే ఇవన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్. నో అండ్ ఎమోషనల్ ఉంటాయి, కామెడీ ఉంటాయి, లవ్ ఉంటాయి. ఈ 2 మూవీస్లో ఈ 3 ఖచ్చితంగా 100% ఉండబోతున్నాయి. బట్ ఈ ఆడియన్స్ మాత్రం మాస్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ 2 మూవీస్ రావద్దు. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ ఈ 3 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి ఈ 2 మూవీస్కి. నేనైతే డెఫినెట్గా చెప్తున్నా 100% ఇక్కడ ఈ 3 దాంట్లో మాత్రం మిమ్మల్ని ఏ దాంట్లో కాంప్రమైజ్ కాకుండా చేస్తారో 100% ఈ మూవీలో ఈ 3 ఉండబోతున్నాయి. అండ్ కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ 3 మాత్రం ఈ 2 మూవీస్లో 100% ఉంటాయి. ఈ 3 ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతకు ముందు ఈ వీళ్ళిద్దరికి ఏ మూవీకైనా పడిందో లేదో తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుండిపోతాయి ఈ 2 సినిమాలు. ఎందుకంటే వీళ్ళు చాలా క్లోజ్, ఒకరికొకరు పర్సనల్గా సపోర్ట్ చేసుకునే వాళ్ళు. బట్ ఒకనొక టైంలో వీళ్ళు జస్ట్ ఒక 2 డేస్ గ్యాప్ మాత్రమే. ఆ 2 డేస్లో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా ఒకప్పుడు ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఒకేసారి ఇద్దరు సినిమాలు రావడం, బట్ వల్ల ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు అవ్వడం చాలా బాగుంది. మరి ఎక్స్పీరియన్స్ చాలా ఇస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసి వచ్చిన తర్వాత నేను కూడా చూసి వచ్చిన తర్వాత 100% మీకు వీడియో చేస్తాను, మూవీ రివ్యూ రాజసాబ్ చేస్తా అండ్ మన శంకర్ వరప్రసాద్ కూడా చేస్తా. ఈ 2 మూవీస్ వీలైతే నేను చూసి వచ్చి మళ్ళీ రివ్యూ చేస్తా. బట్ ఓవరాల్గా మీరు ఎవరు మూవీ హిట్ కావాలనుకుంటున్నారు అండ్ జస్ట్ మీరు ట్రైలర్ చూసి చెప్పొద్దు, మూవీ చూసి మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్ చేయండి. అండ్ నేను కూడా నా ఎక్స్పీరియన్స్ని అతి త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. యాజ్ ఏ తెలుగు ఆడియన్స్గా నేను మనస్ఫూర్తి చెప్తున్నా, 2 మూవీస్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వ్యక్తులు, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నాకు ఎక్కడో జస్ట్ ఒక్క 1% నిజంగా టీజీ విశ్వప్రసాద్ సార్ కోసం మూవీ హిట్ ఫ్లాప్ పక్కన పెడితే నాకైతే తను డబ్బు పెట్టిన దానికి 100% న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా కష్టపడి పెట్టాడు ఈ మూవీకి. బట్ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, ఈ మూవీ ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో. బట్ తను అనుకున్న కథని, తను నమ్మిన డైరెక్టర్ని ఈ రోజు కడికి
ఈ రోజు వరకు ఎక్కడ క్వాలిటీ విషయంలో అండ్ కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ప్రమోషనల్కు డబ్బులు పెడుతూ అండ్ చాలా కష్టపడి పెట్టాడు. నా సపోర్ట్ మాత్రం 100%. నేను ఎక్కడో ఒక్క 1% టీజీ విష్ణుప్రసాద్ సార్ కోసం ఈ మూవీ చాలా బడ్జెట్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే అనిల్ అన్న మూవీ కూడా చాలా పెద్ద హిట్ కావాలి. బట్ ఎక్కడో ఈ మూవీ అనిల్ అన్న దొరికిపోతాడేమో ఒక చిన్న డౌట్ కొడుతుంది. నేను మూవీ చూసిన తర్వాత 100% చెప్తా, అప్పుడే నేను చెప్పలేను. ఎందుకంటే ట్రైలర్ చూసి ఎప్పుడు మనం మోసపోవద్దు. మూవీ చూసిన తర్వాతనే జెన్యున్గా మనకేమనిపిస్తుందో అది కామెంట్ చేద్దాం. ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళు మూవీస్ తీస్తారు కాబట్టి జస్ట్ మన ఒపీనియన్ మనం మాత్రమే ఆడియన్స్తో షేర్ చేసుకుంటాం. బట్ మీరు వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు మూవీ బాగుందో నాకు డెఫినెట్గా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ కంటెంట్ కోసం నా లాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గాయ్స్.